మేడ్చల్ జిల్లా నారాపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారగోని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్లాట్ విధానం రద్దు చేయాలని, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉద్యోగుల సంఖ్య పెంచాలని, సర్వర్ పెంచాలని వారు డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజుకు 60 నుండి 70 రిజిస్ట్రేషన్ జరగాల్సినవి సర్వర్ ప్రాబ్లం వలన 20 నుండి 30 వరకు మాత్రమే జరుగుతున్నాయి. కొనుగోలు, అమ్మకం ధరలు రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ కార్యాలయం కోసం వస్తే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీస వసతులు కూర్చోవడానికి, తాగడానికి నీరు కూడా లేదు. సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఉద్యోగుల సంఖ్య సరిగ్గా లేదు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని తెలియజేశారు. తక్షణమే ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి స్లాట్ విధానాన్ని రద్దు చేయాలని, సర్వర్ను పెంచాలని, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉద్యోగుల సంఖ్యను పెంచి కొనుగోలు, అమ్మకందారులకు సేవలు సులభతరం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 40 రోజుల క్రితం కూడా కొన్ని వినతులు మా వరకు వచ్చిన కారణంగా ఐజీ గారికి మరియు సంబంధిత మంత్రి గారికి కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ స్లాట్లు కొంచెం ఆ 48 స్లాట్లను కాస్త డబుల్ చేసి 96 స్లాట్స్ వరకు పెంచడం జరిగింది. అదే క్రమంలో మౌలిక వసతులు కానీ, ఉద్యోగులను కానీ అదే ప్రకారంగా సర్వర్ వేగాన్ని కానీ పెంచినట్లయితే ఇబ్బంది వచ్చేది కాదు. నిన్న లిటరల్గా 25 మంది రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి రిజిస్ట్రేషన్ కాక, టైంకు రిజిస్ట్రేషన్ కాక రాత్రి 9 గంటల వరకు ఉండి కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడింది. అదే పరిస్థితి ఈరోజు కూడా ఉంది. ఈరోజు కూడా ఈ క్షణం కూడా ఇక్కడ సర్వర్ రావడం లేదు. దయచేసి గవర్నమెంట్ వారు దీనిపైన సరిగ్గా స్పందించి ఈ 3 సమస్యలు ఏవైతే ఉన్నాయో సర్వర్ వేగాన్ని పెంచుతూ, ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ, ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఆ వెయిట్ చేయడం కోసం ప్యూర్ సమ్మర్ ఇది, వచ్చిన వాళ్ళు బయట నిలబడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ మంచినీటి వసతి కానీ, వాష్రూమ్ సౌకర్యం కానీ, ఆ గాలి సౌకర్యం కానీ కొంచెం నీట్గా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఒక్కరోజు 98 రిజిస్ట్రేషన్ల కోసం మీరు స్లాట్లు రిలీజ్ చేసినారు అంటే కనీసంగా కొనుగోలుదారు, అమ్మకందారు, 2 సాక్షులతో 4, కనీసం వాళ్ళతో ఇంకో 2 వచ్చినా కానీ 600 మంది ఫ్లోటింగ్ ఉండే, ఒక్కొక్క ఆఫీస్కి 600 మంది ఫ్లోటింగ్ ఉంటుంది. దానికి 600 మందికి సరిపడా మౌలిక వసతులు ఉన్నాయా? మీరే, ఇది ప్రశ్నార్థకం, మీరే అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. దయచేసి స్లాట్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగిస్తే గాడిన పడే అవకాశం ఉంది. వేరే మార్గమే లేదు. థ్యాంక్ యూ. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టి కొత్తగా అనేక సమస్యలను అమ్మకందారులకు, కొనుగోలుదారులకు కల్పించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్ అవుతాయి స్లాట్ విధానం వల్ల అని చెప్పింది, అది అబద్ధము, పచ్చి అబద్ధము. గంటలు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కోసం వచ్చినటువంటి అమ్మకందారులు, కొనుగోలుదారులు ఎదురు చూసే పరిస్థితి ఏర్పడ్డది. అట్లాగే చాలా సబ్ రిజిస్టర్ ఆఫీసులో రాష్ట్ర వ్యాప్తంగా 10-15 రోజులు ముందుగా స్లాట్ బుక్ చేసుకుంటే తప్ప రిజిస్ట్రేషన్కు అవకాశం దొరకటం లేదు. అట్లాగే ఏదైనా ట్రాఫిక్ కారణం వల్లనో ఇంకేదైనా కారణం వలన కాస్త లేటుగా వస్తే ఆ స్లాట్ ఎగిరిపోతుంది, మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అట్లాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మౌలిక వసతులు లేవు, బాత్రూములు ఉండట్లేవు, కుర్చీలు ఉండట్లేవు, మంచినీటి సౌకర్యం ఉండట్లేదు. కాబట్టి మాకేదో ఇక్కడ దాన ధర్మానికి మేము రావటం లేదు, లక్షల రూపాయలు స్టాంపు డ్యూటీ కడుతున్నాం. కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మౌలిక వసతులను కల్పించాలి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ఉద్యోగులను తీసుకుంటే తప్ప రిజిస్ట్రేషన్ శాఖలో ప్రక్షాళన జరగదని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. వారం ముందే పైసలు కట్టించుకుంటారు కానీ 100 రూపాయలు అయితే ఏమి ఉంటలేవు. స్లాట్ బుక్ అంటే వారం రోజులు ముందే కదా, వారం కాదు 10 రోజులు, 15 రోజులు ఆ స్లాట్ ఎగిరిపోతే అసలు చాలా దారుణంగా. ఇప్పుడు ఎవరైనా అత్యవసరం కోసమో, మెడికల్ అవసరం కోసమో, లేకుంటే పిల్లల చదువుల కోసమో ఇమీడియట్గా అమ్ముకోవాలనుకుంటే అది సాధ్యపడటం లేదు. ఇమీడియట్గా అమ్ముకోవాలంటే ఇప్పుడు నేను అమ్ముతున్నా, ఎదుటి వ్యక్తి కొంటున్నాడు, అతను రిజిస్ట్రేషన్ అయితే తప్ప పైసలు ఇవ్వడు కదా. 15 రోజుల తర్వాత రండి అంటే నాకు అత్యవసరం ఉంది, నా పరిస్థితి ఏంటి అనేది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వము వెంటనే ఈ స్లాట్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతులనే రిజిస్ట్రేషన్ కొనసాగిస్తే ఒకప్పుడు అప్పటికప్పుడే అమ్మకందారుడు, కొనుగోలుదారుడు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, ఏదో అంటారు కదా, కంటికి మస్క ఉందని మందేస్తే ఉన్న కన్ను పోయినట్టుగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ శాఖ పరిస్థితి ఉన్నది. అట్లాగే ఈ రిజిస్ట్రేషన్ శాఖలో ఒకవేళ పొరపాటున డాక్యుమెంట్లో తప్పులు దొర్లితే మళ్ళీ
రెక్టిఫికేషన్ కోసం కూడా కొంత ఫీజు ప్రభుత్వానికి చెల్లించే పరిస్థితి ఉంది, దౌర్భాగ్యం ఉంది. కాబట్టి ఏదైనా రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఏమైనా తప్పులు దొరికితే బేషరతుగా ప్రభుత్వమే ఆ తప్పులని సరిచేసి ఎవరైతే కొనుగోలుదారుడు ఉన్నాడో అతనికి నమ్మకాన్ని, రక్షణని కల్పించాలని కోరుచున్నాం.